సాధారణంగా కాకరకాయ కూర అంటే అస్సలు ఇష్టపడరు చాలామంది, ఎందుకంటే చేదు ఉంటుందని. కానీ మా అత్తయ్య గారు చేసినట్టు ఆ కూర చేసి పెడితే 2 పళ్ళాలు అన్నం తినేస్తారు. ఇవి చూస్తున్నారా, మా పెరట్లో కాసిన కాకరకాయలండి. చాలా లేతగా ఉన్నాయి. దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాండీలో నూనె వేడెక్కాక తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేయించి బాగా వేగనివ్వాలన్నమాట. వేగాక మనం ఇంత కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కలు దాంట్లో వేసేసుకొని చక్కగా కలుపుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో ఒక్క చుక్క కూడా నీరు పోయకూడదండి. అంత అంత నూనెలోనే మగ్గనివ్వాలి. ఎంత బాగుంటుందో తెలుసా. అంతకుముందు అసలు నాకు ఆ కాకరకాయ ఫ్రైయే నాకు తెలుసు, కానీ ఈ కాకరకాయ టమాటా కూర వంట ఏంటా అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం తినిన తర్వాత ఎంత నచ్చిందో తెలుసా నాకు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇంకా దాంట్లో ఒక్క చుక్క కూడా నీరు పోయకూడదు. బాగా మూత పెట్టి మగ్గనిచ్చేసేయాలి. చూసారు కదా, అదిగో అలా బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం చల్లుకొని దింపుకొని వేడి అన్నంలో తింటే ఉంటుందండి. ఎంత బాగుంటుందో తెలుసా. అసలు ఆ కాకరకాయ ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా తింటారు. మరీ ముఖ్యంగా పిల్లలు కూడా బాగా తింటారు. నాకైతే ఈ కాకరకాయ రెసిపీ అంటే చాలా ఇష్టం. ఇలా కనుక చేసుకున్నట్లయితే బాగా తింటారు ఎవరైనా సరే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.